ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ పెద్దపల్లిలో మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులుగా కూరగాయలు తీసుకొని వెళ్లారు. అసలు విషయం ఏంటంటే, కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొనడంతో రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు అందజేశారు. ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలు అమ్మవద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ నుండి మాట్లాడుతున్నాము. హోల్సేల్ వాళ్ళు ఎప్పుడు కానీ రిటైల్ అమ్మకంటే అమ్ముతున్నారు. దాని గురించి మేము ఎన్నిసార్లు వినియోగించుకున్నా వాళ్ళు మానుకుంటలేరు. మేము మీరు మాకంటే వాళ్ళు తక్కువ ధరలు అమ్ముతున్నారు. కిలో, అరకిలో, పావు కిలో కూడా ఇస్తున్నారు. అది బంద్ చేయమంటే బంద్ చేస్తలేరు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టినాం. దాని తరఫున మా కూరగాయలు ఎన్ని ఉన్నాయని ఫ్రీగా పంపిణీ చేస్తున్నాం. దీనిని ప్రజలందరూ గమనించగలరని కోరుకుంటున్నాం. ఏమేమి కాయగూరలు ఇస్తారు? అన్ని కూరగాయలు ఇస్తున్నాం. మా దగ్గర ఎన్ని కూరగాయలు అన్ని కూరగాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటాలు అన్ని మిగిలిన కూరగాయలు అన్ని ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది పంచారు? ఇంకెంతమంది పంచారు? కమ్సగా 100 మంది పంపారు. ఇంకా 200-300 మంది కూడా పంచే అవకాశం ఉంది. ఎంతమంది వచ్చినా పర్లేదు, మేము ఫ్రీ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ రిటైల్ అసోసియేషన్ తరపున మాకు కూరగాయలు అమ్మేటందుకు వాళ్ళు బాగా ఇబ్బంది చేస్తారు. కిలో 2 కిలోలు వాళ్ళే అమ్ముతారు. దానివలన మేము మార్కెట్ బంద్ చేసినాం. మా దగ్గర ఉన్న కూరగాయలు మొత్తం పెద్దపల్లి ప్రజలకు ఫ్రీగా పంచి ఇస్తున్నాం. మాకు బాగా పరేషాన్ చేస్తారు. వాళ్ళు కిలో 2 కిలోలు వాళ్ళు అమ్ముతారని మేము దానివలన స్టాక్ చేసి 2 రోజులతో స్టాక్ చేసి ఉన్న కూరగాయలు మొత్తం ఫ్రీగా పంచుతున్నాం. మేము ఏమేమి కాయగూరలు ఉన్నాయి? ఏమేమి ఇస్తారు? టమాటాలు, బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, ఆకుకూరలు, ప్రతి ఒక్క కూరగాయలు ఎన్ని ఉన్నాయో స్టాక్ అన్నీ పంచేస్తున్నాం. మేము పెద్దపల్లి ప్రజల గురించి ఫ్రీగా పంచిస్తాను. ఇప్పటి వరకు ఎంతమంది పంచారు? ఇంకెంతమంది పంచేది ఉన్నది? 100 మంది పంచినాం. ఇంకా 100-200 మందికి పంచేది ఉన్నాం. మేము కూరగాయలు ఎందరు వస్తే వాళ్ళకి ఇచ్చేసేందుకు రెడీ ఉన్నాం. ఈరోజు పెద్దపల్లి మార్కెట్కు రావడం జరిగింది. కూరగాయల మార్కెట్ రావడంతో మరి ఇక్కడ ఒక్కగానే అందరూ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తెలుసుకుంటే మరి హోల్సేల్ చేసే వాళ్ళు కూడా రిటైల్గా అమ్ముతున్నారు. ఈ రిటైల్గా అమ్మే వాళ్ళకు ఉపాధి లేకుండా మరి ఈరోజు వాళ్ళు ఆవేశానికి వచ్చి మా జీవితం మీద దెబ్బ పడుతుందని చెప్పేసి కూరగాయలన్నీ కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరేమనుకుంటారు? ఫ్రీగా వస్తానే కదా కాయగూరలు? ఫ్రీగా వస్తానే అంటే తీసుకుంటాం కదా, మేము కూడా తీసుకోవడం జరిగింది. మిర్చి ఇచ్చారు మాకు కూడా. మరి ఏదన్నా ఇది వాళ్ళు పరిష్కారం చేసుకొని సందర్భంగా కోరుకుంటున్నాం. టమాటా, చిక్కుడుగా
ఉన్నా